నమస్తే తెలంగాణ, నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. మొదటిసారి ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికి పోయినందుకు సంతోషంగా ఉన్నది. హెలికాప్టర్ కొలి చూస్తే కృష్ణానది ఒడ్డున ఇల్లు గిట్ల అద్భుతంగా కనిపించింది. ఇక ఇంట్లోకి పోయినాక ఏసీ లేకుండానే చల్లంగా ఉన్నది. చంద్రన ఆతిథ్యం అదిరింది. మన తెలంగాణలకు గౌరవం గిట్ల ఇయ్యాలంటే ఆయన తర్వాత ఎవరైనా హెలికాప్టర్ దిగిన దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎక్కే వరకు అన్ని సొంత తమ్ముని కంటే ఎక్కువగా చూసుకున్నాడు. ఇక మన యాగానికి ఫ్యామిలీతో రమ్మని చెప్పిన, నేను పిలిచినాక రానంటాడా? గా అద్భుతమైన సీన్లన్నీ మీరు టీవీలలో చూసినా కొడుక లోపల సంగతి చెప్పరికి ఈ వార్తలు చదివేటందుకు వచ్చిన. గా వంటలు చంద్రన్న వంటిల్లు డీటెయిల్స్ గిట్లా చూసే ముంగట ఒక్క పాలి హెడ్లైన్స్ గిట్లా చదువుతా. ధ్యానాల తర్వాత చంద్రబాబుతో మాటామంతి, అమరావతి పైన సజెషన్స్ కూడా ఫుల్ గా చెప్తి. చేపల పులుసు నాటుకోడి ఏపుళ్ళ మసాలా కరెక్ట్ గా కుదిరింది. ఆంధ్రలో వంటకాలు తిని 3 రోజులైన కూడా నాలిక అటు గుంజుతూనే ఉంది. కారు ఎక్కేటందుకు వచ్చేటోళ్ళను వద్దని ఎట్లా అంటాం? ఎవరెంత ఏడ్చినా జంపింగ్ జాతర కొనసాగిస్తూనే ఉంటాం. నవ్ న్యూస్ ఇన్ డీటెయిల్. ఏపీ సీఎం చంద్రబాబు ఇంట్లో గంట ఉందామని బెజవాడ పోయినా. గా ఆతిథ్యం కూరల రుచి చూసినాక 2 గంటలున్నా. ఇల్లు గుడక బ్రహ్మాండంగా ఉన్నది. నది ముంగటి. ఆ రోజుల మరి విశ్వామిత్రులు అసంటోళ్ళు మాత్రమే ఉండేటోళ్ళు. ఇప్పుడు మన చంద్రన్న గుడక ఉంటామన్నాడు. ఈ పాలి కొద్దిగా బిజీగా ఉండడం వల్ల కొద్దిసేపే ఉన్నాం గాని లేకుంటే బెజవాడ అంతా తిరిగి దుర్గమ్మ ఆశీస్సులు గుడక తీసుకుని వద్దామని అనుకున్నా. ఇంకొక పాలి బెజవాడ అత్త దుర్గమ్మకు ముఖ్యరది ఎత్త. తప్పకుండా బ్రదర్, నీ రాక కోసరం నా ఉండవల్లి బంగ్లా తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంచుతాను. నాకు 1 గంట ముందు చెప్పినా సరే పర్వాలేదు. అరగంటలో 20 రకాల వంటలు కూడా సిద్ధం చేస్తాను. మరొక్కసారి వచ్చినప్పుడు మెనూ కూడా మారుస్తాను. ప్రతిసారి అవే తింటే బాగుండదు. నేను నాన్ వెజ్ తినకపోయినా సరే నీకోసరం వచ్చేసారి రాజుగారి మటన్ పులావ్ చేపిస్తాను. మనకి రాజకీయాలు సమస్యలు ఒత్తిళ్లు ఎప్పుడూ ఉండేవి. అప్పుడప్పుడు మనం ఏ మాదిరిగా కలిసి భోజనం చేస్తాం ఉంటే బంధం కూడా బలపడుతుంది. ఆ మాదిరిగా మనం ముందుకు పోదాం. అది తప్పకుండా వస్తా, మళ్ళోసారి వస్తా. ఇక మనం ఫామ్ హౌస్ లో చేసే యాగానికి మీరు తప్పకుండా రావాలి. ఇప్పుడు రాలేదు కాబట్టి ఒక్కసారి వచ్చిపోతే మా ఫాము ఇల్లు చూసినట్టు ఉంటది. ఇక పూజతో పాటు పక్కనే ఉన్న క్యాప్సికం తోట, అల్లం పంట ఉన్నది. ఇజ్రాయెల్ టెక్నాలజీతో పండిపిస్తావునా. నువ్వు గుడక చూస్తే మీ ఇంటి వెనక స్థలంలో 1 ఎకరంలో వేసుకుంటే దారి ఖర్చుల మందం పండించుకోవచ్చు. ఇక అమరావతికి వెళ్ళి వచ్చిన గాని గా చేపల పులుసు రొయ్యల పులుసు రుచి ఇంకా కొండనాలికను దాగుతూనే ఉన్నది. అదే బ్రదర్, నువ్వు చేపలు బాగా తింటావన్నావనే కొసరి మరి వడ్డించావు. నీకు ఆ నాటుకోడి వేపుడు కంటే చేపలంటే బాగా ఇష్టం ఉన్నట్టుగా ఉంది. ప్లేట్లో కొద్దిగా కూడా లేకుండా తిన్నప్పుడే నేను అనుకున్నాను ఉలవచారు కూడా నీకు బాగా నచ్చినట్టుందమ్మా. నేను అంతలా తినలేను గాని ఇలా సుష్టిగా భోజనం చేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. అది మనిద్దరం కలిసి భోజనం చేయడం 20 ఏళ్లు దాటింది. అందుకే 20 రకాల వంటకాలు కూడా చేయించాను. నువ్వు చూడ్డానికి రమణారెడ్డిలా ఉన్నప్పటికీ భీముళ్లా భలే లాగించావు. నీలాగా మీ బల్కా సుమన్ కూడా తినలేదు. నమస్కారం సార్. మా ఆంధ్ర వాళ్ళ వంటలను ఆ రోజుల్లో నానా బూతులు తిట్టారు కదండి. ఇప్పుడు చూసారా ఎలా ఉన్నాయో? నాలుకకు తగిలితే చాలు అదిరిపోవాలి. మీకు బాగా నచ్చాలనే చాలా జాగ్రత్తగా చేశాం. మరి కేసీఆర్ మంచి మాంసాహారం చెప్పి మన బాబు గారు చెప్పారు. అందుకే నా టీంని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేయించేలా అక్కడే కూర్చొని కారం ఉప్పు పప్పు ఏది తేడా రాకుండా అన్నీ కూడా బాగా చేశాం. ఇక మీరు ఉలవచారు బిర్యానీ తెగ తిన్నారు కదా. చేపల ఇగురు కూడా హెలికాప్టర్లో ఒక జాడీ నిండా పెట్టుకుని పోవాల్సింది సార్. అనవసరంగా మర్చిపోయి వెళ్ళిపోయారు. ఏని అమ్మ గిడనైనా కోపం వచ్చేది. ఉద్యమంలో ఉన్నప్పుడు 1,00,000 అంటాం గాని సీరియస్ గా తీసుకుంటారా అయింది. చంద్రన్న నేను రోజు టైం టేబుల్ గిట్లా పెట్టుకుని తిట్టుకున్నాం. ఇప్పుడు విందులు వినోదాలు చేసుకుంటా ఉన్నాం. గది మర్చిపో. ఇక నీ వంటలైతే ఎదిరిపోయినాయి. నీ విజిటింగ్ కార్డు కూడా తీసుకున్నా. మసాలాలు కొత్తిమీర పుదీనా పర్ఫెక్ట్ గా వేసినవు. మరి అన్ని వంటలు తినలేం కాబట్టి అదొకటి రుచి చూసిన. చేపల పులుసు, నాటుకోడి వేపుడు, నాటుకోడి పులుసు, చేపల ఇగురు, రొయ్యల ఇగురు, ఉలవచారు, ముద్దపప్పు, బందర్ లడ్డు, కాకినాడ కాజా, ఆవకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, బొబ్బట్లు అవన్నీ తిన్నా. మిగిలిన నా వల్ల గాక రుచి గుడక చూడలే. నమస్తే కేశారనా.
నువ్వు చెప్తా ఉంటే నాకు గుడక నోరొరుతున్నదే. నేను గుడక వద్దామని అనుకున్నానన్నా. వస్తే ఆంధ్రాలో కూరలు ఎట్లున్నాయందా చూద్దును. ఎంతసేపటికే ఈడ బోటీ పాయ మటన్ గిట్లా తినే బోరు కొడుతున్నదే. నువ్వు నాకు చెప్పకుండా మన ఈటెల్ను సుమాను గిట్లా తీసుకుపోయిను. ఇక నీ వెనకెంబట వద్దామంటే నువ్వేమో హెలికాప్టర్ లో పోతివే. రోడ్డు మీదకెళ్ళైతే ఇక స్పీడ్ గా వచ్చానా నిన్ను గిట్లా కలుసుకునేటోనే. హైదరాబాద్ ల కంటే ఆడికి పోయే యాగం ఇన్విటేషన్ ఇచ్చిందే మంచిదైంది. గౌరవించినట్లున్నదే. ఆంధ్రాలో భోజనం గిట్లా చేసినట్లుంటది. ఈడ హైదరాబాద్ లో ఏడ చూసినా గానీ భోజనం తయారైన హోటల్ ముంగట గిట్లా కనిపిస్తూ ఉంటే నీ భోజనమే గుర్తుకొస్తున్నదే. ఏను మరీ అంతగానం ఫీల్ కాకు నాయననా. మళ్ళా పోయినప్పుడు నువ్వు కూడా వద్దులే. గా ఆంధ్ర వంట మనిషి నెంబర్ ఇప్పుడే తీసుకున్నా. కావాలంటే ఇంటికి పిలిపించి చేయించుకో. ఇప్పుడు ఆంధ్రాలో ఊరి వంటలా ఒక బ్రేక్ గిట్లా తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు నా వార్తలు నా ఇష్టం. భోజనాలు అయినాక అమరావతిలో ఇద్దరం ఒక రూమ్ లకు పోయి సీక్రెట్ గా మాట్లాడుకున్నాం. సీక్రెట్లు ఏందని మీరు గిట్లా అడగద్దు. సీక్రెట్ అంటే సీక్రెట్ అంతే. మాకు మధ్య 1,00,000 ఉంటాయి. గండ్ల మేము గది మాట్లాడుకున్నాం గిది మాట్లాడుకున్నామని కొందరు చెప్తారు. మేమిద్దరం తప్ప అందులో ఎవ్వరు లేరు. ఎవరికి వినపడకుండా కిటికీలు గుడక మూసేసి గుసగుస ముచ్చట్లు గిట్లా పెట్టుకున్నాం. గదైతే ఫైనల్. అదేమిటండి కేసీఆర్ గారు, కూరల వివరాలు మాట్లాడకుండా మీరు గుసగుసలు అంటారేమిటండి? చేపల పులుసు తెలుసుగా నేను ఎంత బాగా చేస్తానో. మరి మీరు ఆ రోజుల్లో మా ఆంధ్రోళ్ళ బిర్యానీ పేడున్నట్టే ఉంటుందన్నారుగా, ఇప్పుడేమంటారో అని వచ్చా. మొత్తానికి మా ఆంధ్ర రుచుల్ని రుచి చూశారన్నమాట. ఇప్పటికైనా ఒప్పుకుంటారా ఆంధ్ర భోజనం వరల్డ్ ఫేమస్ అని? రాక వచ్చినా కదా మరి అందరు చూస్తా ఉంటే కూరలు నాకుతా ఉంటే బాగోదు. పైగా దిష్టి గిట్లా తగిలినా తగులుతుందని మన వాళ్ళు వద్దనరు. అందుకని వేరే సబ్జెక్ట్ గిట్లా పోయినా. దిష్టిదే ఉందిలేండి, తీస్తే పాయే. మా తూళ్ళూరులో భోజనాలు కూడా బాబుగారు చేయించినట్టే ఉంటాయండి. మా బాబుగారి ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ లోనే ఉంటుంది. ఆయన ఈ ఏజ్ లో కూడా రాష్ట్రం కోసమని బ్యాచిలర్ గానే ఉంటున్నారండి. ఏం చేస్తాం, కొన్ని రోజులు అట్టా ఉండక తప్పదు. మరే మీరు లోక కళ్యాణం కోసం ఏదో యాగం చేస్తున్నారు కదండి, చాలా బాగుంది. మరి మీరిద్దరూ ఎప్పటికీ కొట్టుకోకుండా తిట్టుకోకుండా కలిసే ఉండేందుకు కూడా ఏదన్నా యాగం చేయండి. అరే ఇక కూరల సంగతి తర్వాత మా పార్టీ వాళ్ళని గిట్లా చేర్చుకుంటా పోతే ఒక్కలన్నా మిగలాలన్నా వద్దా? ఇదేం ప్రజాస్వామ్యం, ఇదేం నైతికత, విలువలు అనేటివి ఉంటాయి కదా. వాటిని కొద్దిగానన్నా ఫాలో కండ్రి. మరీ వస్తున్నారని కారులో వేసుకొని తొక్కుకుంటా పోతుర్రేంది? అదే బాబు, నీ బాడీలో షాపింగ్ ఇట్లా చూసి మా హైకమాండ్ మమ్మల్ని ఇట్లా తిడుతుందిరా నాయనా. ఎవరిని పడితే వాళ్ళని నింపుకుంటున్నావు, ఏమి కొనుక్కొనుడురా నాయనా. ఆఖరికి మా వాళ్లకు బీఫారం ఇచ్చి పోటీ చేపిస్తే దాన్ని వాళ్ళతోని చింపేపిచ్చి కారెక్కిపించుకున్నావు. గా తీరుగా పోతున్నావురా నాయనా. గిదేమన్నా ధర్మమారా బాబు? ప్రజలు అన్ని చూస్తున్నారు. ఈయన మా పార్టీని మొత్తం నాశనం చేసి నువ్వు చంద్రబాబు మంచి మంచి కూరలు గిట్లా వండిపించుకొని తింటున్నారు నాయనా. మీ చేపల కూర సంగతి దేవుడెరుగురా బాబు. ఈయన మా చేపలు గిట్లా పట్టుకొని బాబుడైతే మంచుకెళ్ళే ఈసీకి ఫిర్యాదు చేసినాం. ఇకనన్నా ఆపురా బాబు, నీకు దండం పెట్టా. ఇంతగానం అన్యాయమైతే ఎట్లరా బాబు? ఏని మేము రమ్మని బతిమలాడుతున్నాం ఆయింది. వాళ్ళే లిఫ్ట్ అడుగుతా ఉన్నారు. మా కారు సంగతి తెలుసు కదా, ఎంతమంది కూకున్నా గాని ఇంకా ఒకరిద్దరికి సరిపడా చోటుంటది. నువ్వు గుడక వస్తానంటే చెప్పు, లావున్నా ఇరికి పెంచుకొనైనా తీసుకుపోతాం. మాకు కాంగ్రెస్ వాళ్ళు నీతులు గిట్లా చెప్తే మంచిగుండదు గాని ఇక బోర్రి. ఈ వార్తలు సమాప్తం. జై మన పార్టీలకు చేరికలు, జై జై ఆంధ్రాలో వంటకాలు.